హలో వైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మంచి మంచి గార్డెనింగ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. నేను అప్లోడ్ చేసే గార్డెనింగ్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. మన ఛానల్లో వచ్చేసి విత్తనాలు వేసే దగ్గర నుండి మొక్క పెద్దగా అయ్యే వరకు ప్రతి ఒక్క స్టేజ్ని మీ ముందుకు తీసుకొస్తానన్నమాట. సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఏంది? ఇట్లా దొండలు ఉంటాయి అన్నమాట. ఈ దొండలని ఏమి ఎలగొట్టద్దు, ఉండనియాలి. అవైతే పురుగులు తినేస్తాయి. లేకపోతే పురుగుల బాధతోటి మన కూరగాయలన్నీ చచ్చిపోతాయి. సో చూసి జాగ్రత్త. అయితే ఇప్పుడు మన క్లైంబర్స్ అన్నిటికీ గైడ్ చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి క్లైంబర్స్ చాలా గుబురుగా అయితే పెరగడం జరిగింది. ఒకదాని మీద ఒకటి పడ్డాయి 2 రోజులు రాకపోయేటప్పటికి. సో ఇంకో 2, 3 తాళ్ళు కడితే బాగుంటుంది. తీసుకొస్తా, తాడు తీసుకొస్తా. మొత్తం అలకపోయినాయి కదా ఆ చెట్టుకి. తులసి చెట్టుకి అలకపోయినాయి. పాపాయ చెట్లు ఎట్లున్నాయి? పెరుగుతున్నాయా? ఆకులు పెద్దగా అయితే లేవేంది, వీటి చిన్న చిన్నగానే ఉంటాయి. ఇది వచ్చేసి మిర్చి అన్నమాట. ఇది దానంతటికి అదే వచ్చింది, బాగా ఇచ్చింది, ఇంకా ఆగిపోయింది. ఇదిగోండి, ఒక కాయ ఉంది, ఎండిపోయింది అనమాట. ఇంకా వస్తున్నాయి మిర్చి, ఇదిగో ఇవన్నీ వస్తున్నాయా? పూతనే. ఇది ఇది కొంచెం స్టార్ట్ వాడబడింది, 2 days అయింది అనమాట వచ్చి, వాటర్ లేక. ఇంకా వాడింది. సో ఇది మళ్ళీ వచ్చేస్తాయి ఒక 1 week 10 days టైం తీసుకొని మంచి మళ్ళీ గుబురుగా వచ్చేస్తుందా? వచ్చేస్తాయి. దీని పక్కనే కొన్ని మిర్చి ముక్కలు అయితే వేసామన్నమాట. సో ఇలా వేయడం వల్ల ఏంటంటే ఒక పక్క పక్కనే ఉంటాయిలే, ఇంకా వచ్చినా మంచిగా వస్తాయి అని. ఇది కూడా కొంచెం బాగానే పెద్దగా అయింది, బాగానే వస్తుంది. అలానే ఇక్కడ ఇది ఇక్కడ ఒక మిర్చి అవుతుంది. కీర దోసకాయ పెట్టాము, కాబట్టి అది పోయిందనమాట. సో కొమ్మ బతికినట్టే ఉంది, మళ్ళీ చనిపోయినట్టుంది. చూడాలి ఇంకా ఇట్లా వస్తుందో అయిపోయింది, రాదో. ఇట్లా అయిపోయింది. మొత్తం ఎండిపోయింది. సో చూడాలి వస్తుందో రాదో. ఇది వచ్చేసి అరటి చెట్టు అన్నమాట. ఇది అరటి చెట్టు పెరగట్లేదు, ఇదేమన్నా మినియేచర్ చెట్టా లేకపోతే షో చెట్టా అర్థం కావట్లేదు అనమాట. టెర్రస్ గార్డెన్ పైన పెట్టింది మటుకు చాలా బాగా పెద్దగా వస్తుంది, ఇది మటుకు అసలు పెద్దగానే అవ్వట్లేదు. ఎందుకో అర్థం కావట్లేదు. ఇది 4 months అవుతుంది పెట్టి, దగ్గర దగ్గరగా. అయినా సరే ఈ పాటికి పెద్దగా అయ్యి గెల స్టార్ట్ కావాలి 6 monthsలో, కానీ పెద్దగా కూడా అవ్వట్లేదు. ఇంకొన్నాళ్ళు చూసి ఇంకా ప్లేస్ చేంజ్ చేయడం కానీ ఇంకా చేస్తాము. ఇక్కడ వచ్చేసరికి టమోటా చెట్లు వేసామన్నమాట. ఈ టమోటా చెట్లు ఏంటంటే చాలా వేసాము, బట్ 2 వచ్చాయి. ఈ 2 చాలా గుబురుగా వచ్చాయి. ఇంకా ఇది చూడండి ఎలా పెద్దగా అయిపోయిందో. ఇది మన కాకరకాయ బీరకాయ లాగా పెద్దగా అయిపోయి పాకింది. ఇది సపోర్ట్ లేక ఇలా వంగిపోయింది అనమాట. చాలా బాధేస్తుంది. చాలా టమోటాలు వచ్చాయి, మేము కొంచెం ముందు చూసి ఉండాల్సింది. సపోర్ట్ లేక ఇక్కడ చూడండి ఎండిపోయింది పడిపోయి. ఇంకా ఈ కొంచెం సపోర్ట్ మీదనే ఇన్ని టమోటాలు అయితే వచ్చాయి. ఇంక ఇలా ముట్టుకునేసరికి అది మొత్తం తెగిపోయింది అనమాట. ఇది వేస్ట్ అయిపోయింది. ఇంకా అయితే టమోటాలు ఉన్నాయి చాలానే. ఇంకొక 1 weekలో మనకి ఇంకా మంచిగా కనిపిస్తుంది. ఈ టమోటా చెట్టుని నేను ఎప్పుడు ఇట్లా చూడలేదు, ఇలా మంచిగా తీగజాతి మొక్కలాగా ఇలా పాకింది పెద్దగా. ఇవి ఎన్నో చెట్లు కాదు, 2 చెట్లు అన్నమాట. ఈ 2 చెట్లే ఇలా అయిపోయాయి. ఇక్కడ వచ్చేసి క్యాబేజీ పెట్టాము, క్యాబేజీ బాగా వస్తుంది అనమాట. 2 మొక్కలు పెట్టాము. ఇక్కడ పురుగు వచ్చింది చూడండి, ఈ పురుగుని కొంచెం నీమ్ ఆయిల్ ఇప్పుడే స్ప్రే చేశారు మా హస్బెండ్. ఈ పురుగు తీసేయాలి, ఇంకా కొంచెం వాటర్ పోసినట్టయితే వెళ్ళిపోతుంది. మనకి ఇక్కడ క్యాబేజీ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఈ 2 కూడా క్యాబేజీ మొక్కలు. అలానే దీని పక్కనే వంకాయ మొక్కలు వేసాము. ఈ వంకాయ మొక్కలు
కూడా బాగా వస్తున్నాయి. ఇదిగోండి. అప్పుడే పూత వచ్చేసిందనమాట వంకాయ మొక్కలకి. అలానే దాని పక్కన ఒక 2 కొమ్ములు పసుపు కొమ్ములు పెట్టాము. కింద గూడా పెడితే ఎలా ఉంటుంది రిజల్ట్ అని. ఈసారి బాగొస్తే గనుక ఇంకా నెక్స్ట్ టైము ఇంకెక్కువ పెడదాం పసుపు. మన ఇంట్లోకి కావాల్సినంత మనం పండించుకోవచ్చనమాట. ఇంకా ఈ ఇయర్ ఎట్లా వస్తుందో చూడాలి. దీని పక్కనే ఇవి గూడా మళ్ళీ కాలీఫ్లవర్ పెట్టాము. కాలీఫ్లవర్ వచ్చేసి అసలు గ్రోత్ లేదనమాట. మొత్తం పురుగు పట్టేస్తుంది. క్యాబేజ్‌కి, కాలీఫ్లవర్‌కి ఇదొక పెద్ద సమస్య. పురుగు పడుతూ ఉంటుందనమాట. సో, ఇది కొంచెం చూసుకుంటూ ఉండాలి. దీనికైతే ఇప్పుడు ప్రస్తుతానికి నీమ్ ఆయిల్ స్ప్రే చేశాము. నెక్స్ట్ ఎలా అవుతుంది ఏంటి అనేది చూడాలి. ఇక్కడొచ్చేసి చామదుంపలు. ఇవి హార్వెస్ట్‌కి దగ్గరలో ఉన్నాయన్నమాట. ఆకులన్నీ వాడిపోతున్నాయి చూడండి. ఇంకొక 2 వీక్స్‌లో మనము హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఎన్ని చామదుంపలొస్తాయి అనేది చూడాలి. ఇది అయిపోయాక మళ్ళీ మంచి క్రాప్ అయితే పెడదాము. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకు కాకరకాయ చెట్లు పెట్టాము. కాకరకాయ, బీరకాయ అలానే ఇవి వాటంతటికి అవే వచ్చాయి బొప్పాయి చెట్లయితే. గ్రోత్ కొంచెం బానే ఉంది. ఆకులైతే కొంచెం పల్చగా ఉన్నాయన్నమాట. చిన్నవిగా. ఇంకొక 2, 3 వీక్స్‌లో పెద్దగా అయిపోతాయి. చూద్దాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి కాకరకాయ అయితే మస్తు ఏమంటారు క్రాప్ అయితే వచ్చింది చూపిస్తాను. పూలు చూడండి. కాకరకాయ పూలయితే చాలా వచ్చాయి. నెక్స్ట్ పిందెలు కూడా చాలానే ఉన్నాయి. ఇదిగోండి పిందెలు. ఇక్కడ ఒకటుంది. ఇంకా లోపట చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒకటుంది. ఇక్కడ కనిపిస్తుంది గదా! సో, పిందెలయితే చాలా వచ్చాయన్నమాట. చాలా బా అనిపిస్తుంది. కాకరకాయ ఇక్కడంతా గూడా. ఇది ఇప్పుడే కట్టాను. అందుకే వాడినట్టుంది. నెక్స్ట్ రేపు, ఎల్లుండికొచ్చేసరికి మనకు బాగా కనిపిస్తదన్నమాట. ఈ బీరకాయలు. పిందెలొచ్చాయి మొత్తం అన్నిటికి. ఇంకోటేంటంటే ఇక్కడ బాగా పురుగులు పడుతున్నాయి. సో, ఈ పురుగుల్ని ఒక తొండపిల్ల ఉందన్నమాట. ఆ తొండపిల్ల మొత్తం తినేస్తుంది. బ్యాక్ సైడ్ కనిపిస్తుందనుకుంటా. అక్కడుంది లోపట. లోపట ఉంది. మాట్లాడు. అయితే ఈ తొండలని మనం ఎల్లగొట్టొద్దనమాట. పొలంలో ఉండనియాలి. ఈ తొండలని, చిన్న కప్పలని అవిట్లా ఉండనిస్తే ఏమైందంటే పురుగులన్నీ ఇట్లా తినేస్తుంటాయి. సో, సో, వాటిని ఎల్లగొట్టొద్దు. చెట్లనైతే ఏం జెయ్యట్లేదు. బట్ పురుగులనైతే తినేస్తుంది. తినేస్తుంటది. బీరకాయ, కాకరకాయనైతే కాపాడుతూ ఉందన్నమాట రెగ్యులర్‌గా. ఇంకా కిందకి రావట్లేదట్టుంది. కింద చెట్లకైతే ఉంటున్నాయి కొన్ని పురుగులైతే. పైన ఉండేది మాత్రము బాగానే కవర్ చేస్తున్నది. అయితే అది చిన్నది కాదు ఇంకా ఏజ్. ఇది పెద్దగా అయితే ఎక్కువ తింటదేమో ప్రస్తుతం. నెక్స్ట్ ఇక్కడ వంకాయ చెట్లకైతే పూత బాగా వచ్చిందన్నమాట. ఇవి గూడా చిన్న ఏజే. పూత వచ్చి రాలిపోతున్నా ప్రాబ్లమ్ లేదు. మళ్ళీ కొంచెం పెద్దగా అయ్యాక మళ్ళీ కొత్త పూతొచ్చి మనకు మంచిగా పెరుగుతాయన్నమాట. ఇక్కడ గూడా కొన్ని మొలకలైతే పెట్టాము. ఇవి గూడా వంకాయే అన్నమాట. వీటికి గూడా పూత వచ్చింది చూడండి. ఇక్కడ. సో, ఇవి గూడా మంచిగా పెరుగుతున్నాయి. ఒక 100 రూపీస్ టబ్‌లో ఒక 2, 3 మొక్కలు పెట్టాము వంకాయవి. నారేసి బాగా వస్తున్నాయి. నెక్స్ట్ ఇక్కడ కాలీఫ్లవర్ పెట్టాము. వీటిని గూడా మొత్తం పురుగు పట్టేసిందన్నమాట. మొత్తం గూడా. కాలీఫ్లవర్‌కి ఇదొక బాధ ఉంది. అయితే పురుగు బాగా ఇదొక్కటే వచ్చేస్తుంది. కొంచెం పెద్దగా అయింది. దాంట్లో గూడా మొత్తము పురుగు ఉంటే ఇప్పుడే స్ప్రే చేసి వాటర్ కొట్టాము. మొత్తం అదంతా పోయింది. చూడాలి నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. మొత్తం పురుగు అయితే ఉంది. సో, మళ్ళీ నెక్స్ట్ ఇది కాకరకాయ దీనికి కూడా పువ్వులు వస్తున్నాయి. ఇక్కడ ఒక కాకరపాదు పెట్టాము. దీనికి కూడా మంచిగా పూలు వచ్చేస్తున్నాయి. ఇంకొక 2 వీక్స్‌లో ఇది కూడా మనకు కాకరకాయలు ఇవ్వడం స్టార్ట్ చేస్తది మంచిగా. అట్లానే ఇటు సైడ్ వచ్చేసరికి కరివేపాకు చెట్టు, కొన్ని వంకాయ చెట్లు పెట్టాం ఇక్కడ కూడా కుండీలో. నెక్స్ట్ వచ్చేసి ఇది రుద్రాక్ష చెట్టు అనమాట. మనకు మామూలుగా మనం పూజలో యూజ్ చేస్తాం కదా, శివుని దగ్గర అక్కడ యూజ్ చేస్తాం కదా, అది రుద్రాక్ష చెట్టు. ఇది వచ్చేసి మనము షాప్సీలో ఆర్డర్ చేయడం జరిగింది. మనకు వచ్చినప్పుడు చాలా చిన్నగా ఉండే. ఈ గ్రోత్ కూడా బాగానే ఉంది. చాలా మంది అన్నారు గ్రోత్ అవుతుందా మన దగ్గర, ఈ రుద్రాక్ష చెట్టు పెరుగుతుందా మన క్లైమేట్లో, మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్లైమేట్లో పెరుగుతుందా అని అడిగితే
ట్రై చేస్తున్నాం మేము. అయితే మేము ఇంతకుముందు చూసినాం అనమాట. ఇది ఒక దగ్గర గుళ్ళో ఉండేది. అయితే మా మిసెస్ అదే స్కూల్లో కూడా ఉండేదంట. అయితే అది వస్తదనమాట. అందుకని మేము పెట్టడం జరిగింది. అయితే మన క్లైమేట్‌లో ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. నెక్స్ట్ వచ్చేసి పసుపు కొమ్ములు పెట్టినామనమాట. దీంట్లో మొత్తం పసుపు కొమ్ములు పెట్టినాము. పసుపు కొమ్ములయితే మీరు చూడొచ్చు. కొంచెము గ్రోత్ అయితే ఉందనమాట పసుపు కొమ్ములది. సో ఇది లేట్ పెట్టడం జరిగింది. అదే మెయిన్ ప్రాబ్లమ్ అయితే వచ్చిందనమాట. మేము పెట్టేది మే, జూన్, జూలైలో పెట్టాలి. పెట్టడమే సెప్టెంబర్ ఎండింగ్‌లో పెట్టాము. సో, అందుకనే కొంచెం గ్రోత్ అనేది తక్కువగా ఉంది. హ్మ్. సో అది ఫ్రెండ్స్ ఈరోజు హోమ్ గార్డెన్ చూసి కదా బ్యాక్‌యార్డ్ గార్డెన్. ఈ విధంగా అయితే ఉంది. అయితే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి గార్డెనింగ్ టిప్స్ అయితే వస్తూనే ఉంటాయి. హోమ్ గార్డెన్‌లో పెంచుతున్నాం, మనం బాల్కనీలో పెంచుతున్నాం. అదేవిధంగా మనం టెర్రస్‌లో కూడా పెంచుతున్నాం. ఏది మనకి ఎక్కువ ఫ్రూట్‌ఫుల్‌గా ఉంటదనేది మీతో షేర్ చేసుకుంటా. ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ.